2000 కిడ్నీ ఆపరేషన్లు, అది కూడా 95% ఫ్రీగా మన హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. అందులో 1900 మందికి ఉచితంగా చేశారు ఈ ఆపరేషన్. నిజంగా ఇలాంటి విన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయి, ఎంతమంది పేదలకు సేవలు అందిస్తున్నాయి, ఎంతమంది ప్రాణాలు నిలబెడుతున్నాయి అని అనిపిస్తుంది. నిజంగా ఆ డాక్టర్స్ని, సిబ్బందిని అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. నిమ్స్ హాస్పిటల్ యూరాలజీ విభాగం చేసిన ఈ అరుదైన రికార్డు వల్ల మన సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలిచారు. అలాగే మన ఇండియాలో 3rd ప్లేస్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్ గుజరాత్లోని IRDKC, సెకండ్ ప్లేస్ లుధియానాలోని క్రిస్టియానా మెడికల్ కాలేజ్. ఈ 2 టాప్ ప్లేస్లో ఉన్నాయి. 3rd ప్లేస్లో మన తెలంగాణలోని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఉంది. నిజంగా ఇలాంటి కిడ్నీ ఆపరేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయించాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని లక్షల్లో అవుతుంది. అలాంటిది ఇక్కడ ఫ్రీగా 2000 మందిలో 1900 మందికి మొత్తం ఉచితంగా చేశారు. ఇందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా కీలకంగా మారింది ఇంతమందికి ఫ్రీగా ఇలాంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయడంలో. నెలకి సుమారు 12 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయినా అవుతూ ఉంటాయి నిమ్స్ హాస్పిటల్లో. ఇంత అద్భుతంగా పనిచేస్తున్న డాక్టర్స్ని, వైద్య బృందాన్ని, అక్కడ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు కూడా.